మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూరు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చిగురాని స్వాగతాలు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే సార్ నిలబడుకోండి సార్ కొద్ది సార్ సంక్రాంతి ముగ్గుల పోటీల గురించి కొద్దిగా మీరు ఏమైనా చెప్పండి సార్. ఇవి నిర్వహించడం వల్ల దాని ఉద్దేశము. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పెరుసోమ గ్రామంలో మన ఈనాడు వారి యాజమాన్యం ద్వారా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషించిన విషయము. దీని ద్వారా ప్రజల్లో మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు పాతకాలపు అలవాట్లు ఇవన్నీ కూడా మరుగున పడిపోకుండా ప్రజలు నేటి యువత వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని ప్రజలకు తెలియజేయడము జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ను ఇన్వైట్ చేసినందుకు ఈనాడు వారికి మరియు పెరుసోముల నాయకుడు బాబు గారికి మరియు మీకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు సార్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పేరుసోముల గ్రామ పెద్దలు మరియు శ్రీ విద్యానికేతన్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాలంలో సంక్రాంతి పండుగ అంటే కూడా చిన్నపిల్లలకు తెలియని పరిస్థితి అయిపోతుంది. టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఏదో ఇది సింపుల్గా ఏదో ఒక పండగ మాదిరిగా చూసుకుంటా పండుగ వస్తుంది పోతుంది. తర్వాత పండగ కంటే తర్వాత కార్యక్రమాలు బాగా గుర్తుండిపోతున్నాయి. కాబట్టి ఈ ముగ్గుల కార్యక్రమం వలన సంక్రాంతి సాంప్రదాయం అంటే ఏమి, అలాగే సంక్రాంతి పండుగ అంటే ఏమి, అలాగే పబ్లిక్ కూడా ఒకరికొకరు సోదర భావంతో మెలుగేకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒకరికొకరు సత్సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ, అలాగే దీన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుతున్నాం. పెరుసోముల గ్రామ ప్రజలకు ముందుగా మా సంజామల పోలీస్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సంజామల ఎస్ఐ తిమ్మారెడ్డి సార్ గారికి మరియు మాజీ డిప్యూటీసీ గ్రామ పెద్ద చిన్నబాబు గారికి మరియు విద్యా కమిటీ చైర్మన్ గారికి మరియు శ్రీ విద్యానికేతన్ కరెస్పాండెన్స్ మేడం గారికి మరియు నరసింహ ఆరతి డాక్టర్ గారికి మరియు ఇతర పెద్దలకు, ఈనాడు విలేకరి రాజు గారికి మరియు మదిలేటి గారికి, గ్రామ ప్రజలకు, పిల్లలకు, మహిళలకు అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి మా పోలీసు వారిని ఇన్వైట్ చేయడం చాలా సంతోషకరము. ఇవి చూస్తూ ఉంటే రియల్గా మాకు జాబ్ రానప్పుడు చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో మా పల్లెల్లో కూడా ఈ విధంగా ముగ్గుల పోటీలు, తర్వాత మా అక్కతో పాటు చెల్లెలతో పాటు మేము కూడా అక్కడ ఉండి పార్టిసిపేట్ చేసిన అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. రియల్గా చాలా గ్రేట్. దీనివల్ల ముఖ్యంగా మనకు తెలుసుకునేది ఏంటంటే మన యొక్క తెలుగు పండుగల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ కూడా మళ్ళీ నేటి యువతరం మర్చిపోకుండా, నేటి పిల్లలు ఇవన్నీ మర్చిపోకుండా వాటిని కంటిన్యూ చేయడం నిమిత్తం ఇవి ఏర్పాటు చేయడం చాలా ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన 17 మంది మహిళలు పార్టిసిపేట్ చేసిన మహిళలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. బట్ మనం 17 మందిని మనం సెలెక్ట్ చేయలేము. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదు. ముఖ్యంగా దీని ముగ్గులు ఎంపికలో విధానం దేని బేస్ చేసుకొని చేశారంటే మన యొక్క ఇండియన్ కల్చరు, తర్వాత తెలుగు యొక్క సంస్కృతి సంప్రదాయాలు, మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు అన్ని కూడా ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ఆ పండుగ ఉద్దేశము అవన్నీ కనబడే విధంగా ఎవరైతే వేశారో వాటిని మేము తీసుకోవడం జరిగింది. వేరే వాళ్ళు బాగా వేయలేదని కాదు, వాళ్ళు కూడా చాలా మంది బాగా వేశారు. నేను ఈ వీటిని పరిగణలోకి తీసుకుని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనము సంక్రాంతి అంటే ఏదో 3 రోజులు హాలిడేస్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడము, తర్వాత స్కూల్లో పోవడం, కాలేజీ పోవడము, ఉద్యోగాలు పోవడం జరుగుతుంది. ప్రస్తుతం రియల్ గా మనము ఈ రోజు భోగి పండుగ రోజు ఎంతమంది మనం భోగి మంట వేసాము, ఇవి తర్వాత రేపు ఏ పండుగ ఆ రోజు ఏం చేయాలి, కనుమ పండుగ రోజు ఏం చేయాలని చెప్పి చాలా మంది యూత్ కూడా చాలా మందికి తెలియదు. చిన్నప్పుడు మేము ఈ రోజు భోగి పండుగ రోజు భోగి మంట వేసుకోవడము, కనుమ పండుగ రోజు ఆవులకు, ఎద్దులకు
ఏటికి తీసుకుపోయి కడిగి వాటిని పూజించడము, ఈ విధంగా మనము ఆచరణ వివరాలన్నీ కూడా ఇప్పుడు యువతలో లేదు. ఇవన్నీ కూడా పెద్దలు తమ తర్వాత వచ్చే తరం పిల్లలకు అందరూ కూడా తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.